హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మూర్తిమత్వం అనే టాపిక్ నుంచి గ్రంథుల గురించి నేర్చుకుందామండి. మన మనకి శరీరంలో ఉండే గ్రంథుల గురించి నేర్చుకుందాం. నాళ సహిత గ్రంథులు, అలాగే వినాళ గ్రంథులు అని రెండు రకాలు ఉంటాయండి. ఈ నాళ సహిత గ్రంథులు వచ్చి రక్తంలోకి స్రవించవు, జీర్ణక్రియకు తోడ్పడవన్నమాట. అంటే మన లాలాజలం కావచ్చు, జఠర రసగ్రంథులు కావచ్చు, స్వేదం అంటే చెమట అండి, మనకు చెమట పడుతుంది కదా, అవి గ్రంథులు కావచ్చు, కాలేయము, కన్నీటి గ్రంథులు, నాళ సహిత గ్రంథులు. అలాగే వినాళ గ్రంథులు అయితే అంతఃస్రావ గ్రంథులు. ఇవి ఏం చేస్తాయంటే అండి, రక్తంలోకి నేరుగా స్రవించబడతాయి. ఇవి మూర్తిమత్వంపై విశేష ప్రభావం చూపిస్తాయి. వీటిలో హార్మోన్స్ కూడా అంటారు. చూడండి, పీయూష గ్రంథి, ఔట గ్రంథి, పార్శ్వౌట గ్రంథి, అధివర్క గ్రంథి, ముష్కాలు, శ్రీబీజకోశాలు, క్లోమం. ఈ ఏడింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా పీయూష గ్రంథి గురించి తెలుసుకుందామండి. దీన్ని పిట్యూటరీ గ్లాండ్స్ అంటారు, ప్రధాన గ్రంథి. అలాగే మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఇది గ్రంథులకే రారోజు అనమాట. పీయూష గ్రంథి గ్రంథులకే రారోజు అనమాట, ప్రధానమైన గ్రంథి అని అందుకే అంటారు మాస్టర్ గ్లాండ్ అని. ఇది మూర్తిమత్వంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మన క్వశ్చన్ ఎలాగిస్తానంటే, ఈ గ్రంథి మూర్తిమత్వంపై నేరుగా ప్రభావం చూపును అంటారు. మనకి పీయూష గ్రంథి అనే ఆన్సర్ తెలిసి ఉండాలి. అయితే ఇది ఎక్కడ ఉంటుంది పీయూష గ్రంథి? దాని స్థానం ఎక్కడంటే మెదడు కింద భాగంలో ఉంటుందండి. మెదడు కింద భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి ప్రధానంగా వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలపై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ వచ్చి స్రవించే హార్మోన్ చూద్దాం. పీయూష స్రావకం పెరుగుదల హార్మోన్ని స్రవిస్తుంది. పీయూష గ్రంథి విడుదల చేసే 9 రకాల హార్మోన్లో పెరుగుదల హార్మోన్ ఎదగడానికి తోడ్పడుతుంది. ఇది మెదడు కింద బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. మిగతా అంతఃస్రావక గ్రంథులను నియంత్రిస్తుంది. పెరుగుదల హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తే అతిదీర్ఘకాయత్వం, జైగాటిజం వస్తుందన్నమాట. తక్కువగా స్రవిస్తే మరుగుజ్జుతనం, డార్ఫిజం వస్తుందన్నమాట. తక్కువ స్రవిస్తే మరుగుజ్జుతనం వస్తుంది, ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం అంటే పొడవుగా ఎదిగిపోతారు. ఇది తక్కువ స్రవించడం వల్ల మరుగుజ్జుతనంగా ఉంటారు, దాన్ని డార్ఫిజం అంటారు. ఈ గ్రంథి వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం మొదలైన వాటి మీద ప్రభావం చూపుతుంది. ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ల కారణంగా పిల్లలు చతురులుగా, సాత్వికులుగా, మానసిక స్థిరత్వం కలవారుగా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఔట గ్రంథి అండి, థైరాయిడ్ గ్రంథి. ఇది ప్రజ్ఞా వికాసంపై పనిచేస్తుంది. ఔట గ్రంథి దేని మీద పనిచేస్తుందండి? ప్రజ్ఞా వికాసంపై పనిచేస్తుంది. ఎక్కడ ఉంటుందంటే ఇది వాయునాళం నందు ఉంటుంది, అంటే మన గొంతుకు దగ్గర ఉంటుందన్నమాట. క్రెటినిజం లక్షణాలు అనమాట. జననేంద్రియ వికాసం ఆలస్యం కావడం, మందబుద్ధితత్వం, అస్థిపంజరం పెరుగుదల లోపం, దీనివల్ల కలిగే లక్షణాలు అనమాట అండి. థైరాక్సిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. నిద్రలేమితనం, మందగుండిగా ప్రవర్తించడం, లైంగిక ఆసక్తి లేకపోవడం, మందబుద్ధితో ప్రవర్తించడం, ఇవి దీని లక్షణాలు అనమాట అండి. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం ఉంటుందండి. పిల్లల్లో అయోడిన్ లోపం వల్ల సామాన్య గాయిటర్ వస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ను ఎక్కువగా స్రవిస్తే ప్రభావశీలుగా, అత్యాసరపరులుగా మారుతారు. తక్కువ స్రవిస్తే ప్రజ్ఞాహీనులుగా, మందబుద్ధులుగా ఉంటారన్నమాట అండి. దీనివల్లే పిల్లలు మందబుద్ధిగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలని టీచర్స్గా వెళ్ళిన తర్వాత స్కూల్లో పిల్లలు దేనివల్ల వాళ్ళు మందబుద్ధులుగా ఉన్నారు, వాళ్ళ ప్రజ్ఞ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనం వాళ్ళకి ఏ విధంగా బోధించాలో మనకు తెలుస్తుందండి. థైరాక్సిన్ యవ్వన దశలో లోపిస్తే క్రెటినిజం అనే రుగ్మత, వయోజన దశలో లోపిస్తే మిక్సోడిమా అనే రుగ్మత ఏర్పడింది. థైరాక్సిన్ యవ్వనంలో నుండి క్రెటినిజం, వయోజన దశలో మిక్సోడియా అనే రుగ్మత ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చి పారాథైరాయిడ్ గ్రంథి. పారాథైరాయిడ్ గ్రంథి
పార్సౌట్ గ్రంథి అంటారు. దాని ఒక పేరు పారాథైరాయిడ్ గ్రంథి. ఇది వాయునాళం దగ్గరే ఉంటుంది. ఈ రెండు కూడా పక్క పక్కన ఉంటాయండి, వాయునాళం దగ్గర ఉంటాయి. పారాథైరాక్సిన్, పారాథార్మోన్ అనే స్రావకాలను స్రవిస్తాయి అన్నమాట అండి, హార్మోన్స్. ఇవి రక్తంలో కాలుష్యాన్ని స్థాయిని స్థిరపరుస్తాయి. రక్తంలో కాలుష్యాన్ని స్థాయిని స్థిరపరచడం జరుగుతుంది. పారాథైరాక్సిన్ హార్మోను ఎక్కువగా స్రవిస్తే టిటానిక్